హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 స్టార్ట్ అయింది. కానీ ఈసారి ఒక స్పెషల్ విషయం జరిగింది. 13 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో గెలిచింది. అది కూడా 220+ టార్గెట్ను చేజ్ చేస్తూ. ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ఎవరు హీరోలు, ఇప్పుడు పూర్తిగా చూద్దాం. వాంకడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. అందరూ అనుకున్నారు ఇది భారీ స్కోర్, ముంబైకి కష్టమే అని. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. కోల్కతా తరపున కెప్టెన్ అజింక్య రహానే అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. రఘువంశీ కూడా 51 రన్స్ తో మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఫిన్ అలెన్ 37 రన్స్ తో ఫాస్ట్ స్టార్ట్ అందించాడు. రింకు సింగ్ చివర్లో నాటౌట్ గా నిలిచాడు. 10 ఓవర్లలోనే 120 పరుగులు రావడం వల్ల కోల్కతా 240 దాటుతుందేమో అనిపించింది. కానీ ఇక్కడే ముంబై బౌలర్లు గేమ్ మార్చేశారు. శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 కీలక వికెట్లు తీసి కోల్కతాను కట్టడి చేశాడు. రహానే, గ్రీన్ వంటి ప్లేయర్లను అవుట్ చేసి స్కోర్ను 220 దగ్గరే ఆపేశాడు. 221 టార్గెట్ చాలా పెద్దది. కానీ ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు రియాన్ రికల్టన్ మంచి శుభారంభం అందించారు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. రికల్టన్ కూడా తగ్గలేదు. 43 బంతుల్లో 81 పరుగులు చేసి మ్యాచ్ను ముంబై వైపు తిప్పేశాడు. పవర్ ప్లేలోనే 88 పరుగులు వచ్చాయి. 11.5 ఓవర్లలో 148 పరుగులు సాధించారు. మ్యాచ్ అప్పుడే ముంబై చేతిలోకి వెళ్ళిపోయింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత కొద్దిగా టెన్షన్ వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ ఎక్కువగా ఆడలేకపోయాడు. రికల్టన్ రన్అట్ అయ్యాడు. కానీ తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూల్ గా మ్యాచ్ ఫినిష్ చేశారు. 19.1 ఓవర్లలోనే ముంబై 224 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. ముంబై ఈ సీజన్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఈ స్టార్ట్ చూస్తే ట్రోఫీ ఫేవరెట్ అని చెప్పొచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? ఈసారి ముంబై కప్ గెలుస్తుందా? కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.